హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. నేను తినగలి బీచ్కి వెళ్దాం. అక్కడ పానీపూరి చాట్ ఏదో తినేసి రేపు నాగల చవితి కదా, నాగల చవితికి ఏదో ఒక ఐటమ్స్ కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? మాట్లాడకూడదు అలాగా. బ్లాగర్లు అన్నాక అలాగా మాట్లాడతారు. మాట్లాడతాం. సో వాట్ గాయ్స్, ఇప్పటి వరకు బ్లాగ్స్ అనేవి ఏదో అప్పచెప్పినట్టు ఉండేది. బట్ ఈ రోజు నుంచి నేను నాకులా ఉందామని అనుకున్నాను. నేను నాకులా వీడియో తీద్దామని అనుకుంటున్నాను. నాకు మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడతాను. ఎలా చేయాలనిపిస్తే అది చేస్తాను. అవన్నీ నేను వీడియో తీస్తాను. అమ్మ చూడండి, అలా రోడ్ల మీద పడుకోవచ్చా? దేనికోసం నువ్వు అలాగా? చవితికి మార్కెట్ చూడండి స్టార్ట్ అయినది. అదిగో కనబడుతుందా సింహాచలం? అది నేను పూర్తి బ్లాగ్ తీయాలని అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఖచ్చితంగా తీస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ డీటెయిల్స్ అవి, అక్కడ స్కామ్స్ ఏంటి, అక్కడ ఏం జరుగుతాయి, లోపల ఏ టైంలో లోపలికి పంపిస్తారు, అవన్నీ దర్శనాలకు ఏ టైము, అవన్నీ నేను క్లియర్గా బ్లాగ్లో చూపిస్తాను. నాన్నగారు తంగిడి పువ్వులు తెమ్మన్నారు. వాటి కోసం వెతుకుతున్నాం. అంటే బయటనే ఎక్కడైనా షాపుల దగ్గర కొనుక్కోవచ్చు, కానీ ఎందుకు డబ్బులు బొక్క. ఖచ్చితంగా ఎక్కడికైనా మనకు తెలిసిన స్పాట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్లకున్న ఆకులు కోసుకుని ఇంటికి పోవడమే. ఏడంటావు? తంగిడి పువ్వులు ఎక్కువ తెచ్చుకుందాం, అమ్ముకుందామా? ఎక్కడ అమ్ముదాం చెప్పు. విల్ ట్రై వేపకొండ సెంటర్. మనం అట్నుంచి బీచ్కే వెళ్ళి అన్నీ తిరుక్కొని టైం పడుతుందేమో. తంగేడు పువ్వు చెట్ల కోసం వేటండి, కనబడట్లేదు అసలు. అన్నీ మొత్తం చాలాసేపు పట్టి చూసుకొని వస్తున్నాం, ఎక్కడా కనబడట్లేదు. సేమ్ అలాంటివే ఎల్లో కలర్ కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయి, అవి కనబడుతుంది. మరి అవి వద్దంటాడేమో మా నాన్న. ఎక్కడ చూసినా కనబడట్లేదు. ఇప్పటివరకు క్లైమేట్ బాగానే ఉందండి. అమ్మ ఇప్పుడికిప్పుడే వర్షం పడిపోతుంది. ఏంటి క్లైమేట్ అసలు? వర్షం పడిపోతుంది. బీచ్కి వెళ్దామని అనుకున్నాం, వర్షం పడిపోతుంది. ఒకటే రెయిన్ కోట్ ఉంది. రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఆ రిటర్న్ అయిన దారిలో ఎక్కడైనా తంగేడు పువ్వులు కనబడితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. మా వాడు ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ చేస్తాడు అనుకోండి, అది అట్లా ఫ్లాప్ అయిపోతుంది. అది మేఘాద్రిగడ్డ డ్యామ్ అయినా, బీచ్ అయినా, ఏదైనా సరే ఏదంతా ప్లాన్ అలా ఉంటుంది. గాయస్, ఇది ఏదో పీకిసి తెచ్చింది, ఇదే తంగేడు పువ్వు అంట. ఇది కాదని నేను అనుకుంటున్నాను. మీ ఊర్లోనా? ఏవి కాదు? అదేంటి, అది ఇది ఒకటే కదా? డేటర్రా నిజమే. ఓహో, రౌండ్ ఉంది. ఓకే, ఇవేనా? ఇవే అన్నారా? ఓకే. ఏవి ఇవే? నేను వెళ్ళకరా, బ్యాక్ రా. బ్యాక్ రా, వెనక్కి వచ్చే. ఎందుకు? ఏ పాములు ఉన్నా పాపం ఐసి వచ్చిపోతాయి. కొడుకు అమ్ముకుంటుంది. ఏంది అక్కడ? ఏదో ఆకు లేకపోతే పురుగు బంగారు ఉంటుంది ఇక్కడ. అక్కడ అదే అర్థమైంది. చెయ్యి బంగారిందా? తెంపిన దగ్గర ఆకు పురుగు బంగారు ఉంటుంది. సో దూరం వస్తుంది. వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకెందులో ఎప్పుడు తినే పానీపూరి షాప్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్ళామండి. అక్కడ పానీపూరి షాప్ కూడా పెట్టలేదు. ఈరోజు అంతా నెగిటివే. సరే ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి రేపు ఎలా ఫ్రూట్ బాక్స్కి ఫ్రూట్స్ కొనాలని చెప్పేసి ఫ్రూట్ షాప్ దగ్గరికి వచ్చాం. తీసుకుంటున్నాం. ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. పునుకులు కూడా తిందాం అనుకున్న, ఆ షాప్ కూడా లేదు. టైం అంతే. తను ఆల్రెడీ ఫ్రూట్స్ ఎంచేసింది. రేపటికి ఏంటి స్పెషల్? డ్రాగనా? ఏంటిది ఇప్పుడు? ఓడింది కదా, చూసారా గాయస్, తను ఇది ఓడింది కదా అని చెప్పేసి వాళ్ళకి అనగానే సరే పట్టుకెళ్ళిపోండి అన్నారు. తెలివితేట
సక్సెస్ఫుల్గా ఫ్రూట్స్ కొనేసాం. చూపించి ఫ్రూట్స్ కొనేసాం. ఇంకా ఇంట్లో ఉన్నాయి ఏంటి ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి. ఇవి కలిపి రేపు మార్నింగ్ ఫ్రూట్ బాక్స్ యూజ్ చేయడమే. ఫ్రూట్స్ కొనేసాం, ఇంటికి వచ్చేసాం. ఇంక